సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ రకమైన స్కీములు స్వర్ణకారులకి ఆదుకునే కార్యక్రమాలు ఏ రోజు ఏ ప్రభుత్వాలు చేయలేదు. దయచేసి గతంలో ఏంటంటే మాకు ఆషాఢ మాసంలోనే ఇబ్బందులు ఉండేవి. ఇవాళ సంవత్సరంలో 11 నెలలు మేము పత్తులు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ కార్పొరేట్ సంస్థల వ్యవస్థల వల్ల మేము వృత్తిని కోల్పోయి వీధిన పడుతున్నాం. కాబట్టి మాకు స్వర్ణకారులకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో వృత్తిని నేర్చుకునే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా మిషనరీస్ సబ్సిడీ పథకంలో ఇచ్చి మరి మేము కూడా నీటుగా పనిచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సహకరించాలని కోరుకుంటూ మేము కొన్ని డిమాండ్స్తో ఈరోజు బంద్ను చేయడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిది స్వర్ణకార సంక్షేమ బోర్డు నెలకొల్పాలి. రెండోది పేద స్వర్ణకారులకి పక్కా గృహాలు నిర్మించాలి. 3 రాష్ట్ర రాజధాని ప్రాంతంలో స్వర్ణకార సంఘం భవనం స్థలాన్ని కేటాయించాలి. స్వర్ణకార యువకులకు నగలు తయారీ డిజైన్ శిక్షణ ఇప్పించి యంత్రాలకు సబ్సిడీల మీద ఇప్పించాలని, అమాయక స్వర్ణకారులకి ఉరితాడుగా మారిన 272 జీవోని రద్దు చేసి కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయాలని, వృద్ధులైన స్వర్ణకారులకు వృద్ధాప్య పెన్షన్ చేనేత కుటుంబాలకు ఎలా అయితే ఇస్తున్నారో స్వర్ణకారులకు కూడా అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని, స్వర్ణకారులకు హెల్త్ కార్డులు, పేద స్వర్ణకార కుటుంబ ఆడపిల్లలకు వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 ఇవ్వాలి, ఆర్థిక సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేము ఈ బంద్ని చేయడం జరుగుతుంది.